కిటికీలు వాస్తు నియమాలు. మొట్టమొదటి పాయింట్, ఒక ఇంటికి ఖచ్చితంగా ప్రధాన ద్వారానికి రెండు వైపుల కిటికీ. అసలు ఒక విండో పెట్టాలా, రెండు విండోస్ పెట్టాలా, అసలు విండోస్ పెట్టాలా వద్దా, అసలు వీటికి సంబంధించిన పూర్తి క్లారిటీ అయితే కావాలి కదా. ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. ద్వారాలకు సంబంధించిన ఎన్నో ఎపిసోడ్స్ మనం చేశాం. సో నిజంగా ద్వారాలకు సంబంధించి పూర్తి సమాచారం మీకు మన ఛానల్లో మనం అందించడం చాలా చాలా గర్వకారణం. ఈరోజు వరకు తెలుగు రాష్ట్రాల్లో ద్వారాలకు సంబంధించి ఇంత కంటెంట్ ఇచ్చిన ఛానల్ ఎక్కడ కూడా లేదండి. సో మీరు ఖచ్చితంగా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఇలాంటి టోటల్ డెప్త్ ఇన్ఫర్మేషన్ మళ్ళీ మీకు అందిస్తూనే ఉంటాము. ఈరోజు అంటే ద్వారాలకు సంబంధించిన సబ్జెక్ట్ మొత్తం పూర్తయిపోయింది. ఇప్పుడు ద్వారాలతో పాటుగా మనకు విండోస్కి సంబంధించి అడుగు పెడుతున్నాం. ఇంకా ద్వారాలవి చాలా ఉన్నాయండి. తరువాత ఎపిసోడ్స్లో అవన్నీ కూడా మీకు చెప్తాను. ఒక్కొక్క ఎపిసోడ్ మీకు నేను ఒక షార్ట్ వీడియో రూపంలో మొత్తం అసలు తెలుగు రాష్ట్రాల్లోనే ప్రభంజనం లాగా నేను ఖచ్చితంగా దాన్ని సమాచారం మొత్తం మీకు అందించడం జరుగుతుంది. ఓకే, సో ఈరోజు చూడండి, కిటికీలు వాస్తు నియమాలు. సార్, డోర్లకు సంబంధించి అయితే క్లారిటీ ఇచ్చేసాం, విండోలకు సంబంధించి ఇంతవరకు ఇవ్వలేదు. బేసిక్గా అయితే కొన్ని పాయింట్స్ చెప్పడం జరిగింది. ఇప్పుడు మనం విండోస్కి సంబంధించి అసలు ఏంటి కంటెంట్ ఏంటి అంటే, అసలు ఒక విండో పెట్టాలా, రెండు విండోస్ పెట్టాలా, అసలు విండోస్ పెట్టాలా వద్దా, అసలు వీటికి సంబంధించిన పూర్తి క్లారిటీ అయితే కావాలి కదా. సో కావాలన్నప్పుడు మనకేంటంటే అసలు విండోస్కి సంబంధించి ఒకటి పెడితే ఏంటి, పెట్టకపోతే ఏంటి, అసలు పెట్టాలా వద్దా, పెడితే ఎంత ఎత్తులో పెట్టాలి, ఇలాంటి ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి. ఈ మొత్తం డీటెయిలింగ్ ఇన్ఫర్మేషన్ ఈ ఎపిసోడ్లో మీ అందరికీ అందించబోతున్నాం. ఓకే, సో చూడండి, కిటికీలు వాస్తు నియమాల్లో మొట్టమొదటి పాయింట్, ఒక ఇంటికి ఖచ్చితంగా ప్రధాన ద్వారానికి రెండు వైపుల కిటికీ ఉండాల్సిందే. ఈ మాట గత 5-6 సంవత్సరాలుగా నేను చెబుతున్న మాట. మెయిన్ డోర్ విత్ 2 విండోస్ అనే సిస్టమ్ తీసుకొచ్చింది మొట్టమొదటిగా హరివాస్తు మాత్రమే. యూట్యూబ్లో ఎప్పటి నుంచో ఇవన్నీ నడుస్తున్నాయండి, నేను కాదని చెప్పను. కానీ దీని గురించి స్పెషల్గా ప్రచారం చేస్తుంది మన హరివాస్తు మాత్రమే. సో ఇక్కడ చూడండి, 2 విండోస్ కంపల్సరీ ఉండాలి. ఒకటి మాత్రమే పెడితే ఏం జరుగుతుంది సార్ మాకు చెప్పండి, మేము వింటాం అని మాట్లాడతారు కదా. సార్ రైట్, ఒకటి పెడితే కానందత్వం ప్రజాయత్ అంటే దీని అంతరార్థం ఏంటంటే, ఈ దానికి సంబంధించి మనకు నేత్ర రోగము, దృష్టి లోపము వచ్చే అవకాశాలు ఉంటాయి. అంటే ఎప్పుడైనా ఒక మనిషికి 2 కన్నులుంటే దృష్టి ఎంత బాగుంటుందో, ఒక కన్ను తీసేసి చూడండి, మీకు వన్ సైడే కనిపిస్తుంది, ప్రాపర్గా కనపడదు. కాబట్టి ఇక్కడ ఏం చెప్పారు, నేత్ర రోగాలు వచ్చే అవకాశాలు ఉంటాయి, దృష్టి లోపం వచ్చే అవకాశం ఉంది అని క్లియర్గా చెప్పారు. అట్లానే ఒకవేళ అసలు 2 లేకపోతే అంధక వేద అంటారు. అంధకం అంటే గుడ్డిల్లండి. నన్ను చూడండి ఒకసారి, నన్ను చూస్తే డోర్ 2 విండోస్ ఎలాగైతే ఉన్నాయో ఈ 2 విండోస్ తీసేసి ఇట్లా మూసేసుకోండి, ఈ డోర్ ఏం చేయలేదండి. ఒక మెయిన్ డోర్ అయితే ఉండాలి, కానీ దాంతోపాటుగా దూర దృష్టి చూడాలంటే ఈ కన్నులు ఉండాలా లేదా, లేకపోతే గుడ్డిల్లు అండి కట్టేది గుడ్డిల్లు. మీరు సిటీస్లో, హైదరాబాద్ లాంటి సిటీస్లో చూస్తే చాలామంది గుడ్డిల్లు, కళ్ళే దిక్కులేవు, అలా కట్టేస్తున్నారండి. ఏం చెప్పాలండి, అర్థం చేసుకోవాలండి. మనం అందరం కూడా ఏంటంటే ఇక్కడ నిజంగా మనం ఏం చేస్తున్నాము ఏంటి, అసలు శాస్త్రాన్ని అనుకూలంగా ఏమన్నా ఒక ఇల్లన్నా కడుతున్నారా, అన్నీ నాశనం పట్టి. సార్ అందరూ బాగానే ఉన్నారు కదండి అని మాట్లాడొద్దండి. మంచి ఆయిల్ తిన్నప్పుడు మన ఆరోగ్యం 100% బాగుంటుంది. మనం పామ్ ఆయిల్ ఇట్లాంటి చెడు కల్తీ చేసిన ఆయిల్స్ తిన్నా కూడా మనుషులు బతుకుతున్నారు. కానీ ఒక లాంగ్ టర్మ్ తీసుకుంటే చాలామందికి హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చి
మొత్తం శరీరం మొత్తం డ్యామేజ్ అయిపోయి ఎలా ఉంటుందనేది అబ్జర్వ్ చేయండి. ఏదైనా లాంగ్ టర్మ్లో తెలుస్తుందండి. మీరు షార్ట్ టర్మ్ గురించి ఆలోచన చేయకండి. ఇది తింటే ఏమవుతుంది అని తిని చూడండి, ఏమీ కాదు అంటే ఒకటేసారి అవుతుందా? కాదండి. మెల్లిమెల్లిగా స్లో పాయిజన్ లాగా మిమ్మల్నే దహింపజేస్తుంది. అది అర్థం చేసుకోండి మీరు. అయితే 2 విండోస్ లేకపోతే అందక వేద అందకం ఛిద్రహీనాత్, అందుకే రోగమాతుల్యం అని చెప్పారు శాస్త్రంలో మహర్షులు. సో గృహంలో వారికి దీర్ఘ రోగము ఛిద్రమును కలిగించును. సో ఇవన్నీ మనకు అవసరమా? దూరదృష్టి అనేది ఏ ఇంటి లోపలైతే మెయిన్ డోర్ విత్ 2 విండోస్, ఇట్లా 2 విండోస్ మనకు ఎప్పుడైతే ఉన్నాయో వీళ్ళు భవిష్యత్తును చూడగలిగేంత క్యాపబిలిటీ వీళ్ళకు ఉంటుంది. ఒక సాధారణ ఇంటికి ఇలా ఉండదండి. కాబట్టి పూర్వం కట్టబడిన ప్రతి ఇల్లు నిజంగా నేను అబ్జర్వ్ చేస్తూ ఉంటాను కదా, ప్రతి ఇల్లు కూడా మెయిన్ డోర్ విత్ 2 విండోస్. ఆ మండువా ఇండ్లు ఎంత బాగుంటాయి మీరు ఆలోచన చేయండి. సో నిజంగా శాస్త్రానికి అనుకూలంగా వాళ్ళు చేసింది ఎంతో రైట్ అనిపిస్తుంది. మరి ఈ కాలంలో ఎందుకు ఎవరు ఎక్కడి నుంచి ఎందుకు వచ్చి అసలు ఈ వాస్తుని చెడగొడుతున్నారు అనేది అర్థం కావడం లేదు. సో ఇప్పటికైనా మీరందరూ ఖచ్చితంగా ఒక ప్రాపర్ వే ఆఫ్ సబ్జెక్ట్, ఒక ప్రాపర్ వే ఆఫ్ గ్రామర్ ఆఫ్ కన్స్ట్రక్షన్ని మీరు ఫాలో అయ్యి మంచి చేయాలని కోరుతూ నేను ముందుకెళ్తున్నాను. నెక్స్ట్ 2 కిటికీలు నేలమట్టము. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, మనము 2 కిటికీలు లేకపోతే ఏంటో మాట్లాడేసుకున్నాం. గుడ్డిల్లే ఒక కన్ను ఉంటే ఏదో సెకండరీ, రైట్. అసలు కిటికీ పెడితే సార్ మేము కింది నుంచి పెట్టుకుంటాం. ఇదే మాట నేను చాలా చోట్ల విన్నా. సార్ మాకు పెద్ద ఓపెనింగ్ కావాలి. ఎందుకు పెద్ద ఓపెనింగ్ కావాలంటే ఇండ్లేమో చిన్నవి, స్థలాలు చిన్నవి, గాలి వెళ్తూ రాదు, కాబట్టి మొత్తం ఓపెన్ చేసుకుంటామంటారు. ఇది రాంగ్ అండి. యాజ్ పర్ సిస్టమ్ అంటే మనకు శాస్త్రంలో చెప్పబడిన కాన్సెప్ట్ ఏంటి అంటే, గ్రౌండ్ ఫ్లోర్ ఏదైతే ఉంటుందో ఈ ఫ్లోరింగ్ నుంచి ఈ కిటికీ మొదలుకి కనీసం 3 అడుగులు ఉండాలి అని చెప్పారు. ఇది శాస్త్ర ప్రమాణం. ఇది సార్ మీరు చెప్తున్నారు బరోబరే ఉంది, ఇదంతా మీరు కల్పించిందేమో, మేమెందుకు నమ్మాలి? గాయత్రి శాస్త్రీయ గృహవాస్తు సర్వస్వంలో 229వ పేజీ నంబర్లో వీటి వివరణ క్లియర్గా ఇచ్చారండి. ఒక ఆధారం అనేది ఉంది. మీరు పనికిమాలిన ప్రశ్నలు ఇవన్నీ వేసే బదులు ఏదైనా నేర్చుకొని 10 మందికి ఉపయోగం ఎలా పడాలి అనే కాన్సెప్ట్లోకి వెళ్ళండి. అది వెళ్ళడం రాదు. ఓకే, అది వదిలేసండి. ఇంకా నెక్స్ట్ 2 కిటికీలు నేలమట్టం నుంచి కనీసం 3 అడుగుల పైన తీసుకోవాలి. నెక్స్ట్ మెయిన్ డోర్కి బ్యాలెన్స్ చేయాలి అనేది కాన్సెప్ట్. బ్యాలెన్స్ అంటే ఏంటి సార్ అంటే, బ్యాలెన్స్ అంటే ఏం చేయాలి? ఇక్కడ చూడండి, ఇప్పుడు బ్యాలెన్స్గా ఉందా లేదా మీరే చెప్పండి నాకు. ఈ డోర్కి ఇక్కడ డిస్టెన్స్ 2 అడుగులు ఉందండి, ఇక్కడ డిస్టెన్స్ ఏమో 5 అడుగులు ఉంది. ఇది బ్యాలెన్సా? ఇది ఇంబ్యాలెన్స్ ఆఫ్ మెయిన్ డోర్ విత్ 2 విండోస్ సిస్టమ్. ఇది బ్యాలెన్స్ అంటే మనకు ఇక్కడ అంటే కుడివైపు యొక్క మెయిన్ డోర్ ఎంత డిస్టెన్స్లో ఉందో ఎడమ వైపు కూడా సేమ్ డిస్టెన్స్, హైట్ కూడా అట్లనే ఉండాలి. 2 సేమ్ హైట్లో ఉండాలి. కింది నుంచి చూస్తే సేమ్ కొలత ఉండాలి. అట్లానే సేమ్ ఈ లోపల డిస్టెన్స్ సేమ్ ఉండాలి. కిటికీల సైజ్ సేమ్ ఉండాలి. ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే కిటికీలు కానీ లేకపోతే మిగతావి ఏవైతే మనకు అల్మారాస్ ఉంటాయో, దాని తర్వాత డోర్ ఉంటుందో, సబ్ డోర్ ఉంటుందో, ఇవన్నీ కూడా ఒక లింటల్లో రావాలి. ఇక్కడ చూడండి ఒకసారి, మెయిన్ డోర్ మనం ఇలా తీసుకున్నాం, రైట్. ఇప్పుడు ఒక లింటల్ తీసుకున్నప్పుడు ఇలా లింటల్ తీసుకుంటే మొత్తం రౌండ్ అప్ కిటికీలన్నీ ఇక్కడికే క్లోజ్ అయిపోవాలి, డోర్ ఇక్కడికే క్లోజ్ అయిపోవాలి. సో ఒక లింటల్ లెవెల్లోనే అసలు ఏమేమి తీసుకోవాలంటే చూడండి, కిటికీలు ఒకటే లింటల్లో ఉండాలి. అల్మారాలు లోపల మనం షెల్ఫ్స్ వేసుకుంటాం కదా, మొత్తము మన బల్లలే మన ఏమంటారు దాన్ని స్టోన్స్ పెట్టుకొని చేసుకుంటారు కదా షెల్ఫ్స్. సో అవన్నీ అల్మారాలు ఒకటే రావాలి. పోనీ డైరెక్ట్ మీరు ఏమైనా ఐరన్ అల్మారా చేయించినా, లేదు ఇంకా ఏదైనా మీరు వుడ్తో చేయించిన, ఇది సేమ్ రూల్ అండి. నెక్స్ట్ కిటికీలు సేమ్ హైటు, షెల్ఫ్స్ సేమ్ హైటు, కబోర్డ్స్ సేము, గూడు అంటాం కదా,
ఆ గూడు కూడా దీని లోపలనే రావాలి. అంటే మెయిన్ డోర్ ఆపోజిట్ తీసుకున్నప్పుడు గూడు ఇట్లా వస్తుంది సెంటర్లో, మ్యాక్సిమం హైట్ ఇక్కడ వరకు, అంటే ఇట్లా ఏమైనా డిజైన్ తీసుకుంటే ఇక్కడ వరకే క్లోజ్ అయిపోవాలి. సో ఇది సిస్టమ్ చెప్పబడింది. నెక్స్ట్ మెయిన్ డోర్ ఆపోజిట్లో ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం ఎన్నో వీడియోస్లో చెప్పాం, అంటే పరిష్కార మార్గం అనుకోండి లేదంటే ఇంకేదైనా మీరు అనుకోండి, మనం ఎన్నో వీడియోస్లో చెప్పిన కండిషన్ ఏంటంటే మెయిన్ డోర్ ఆపోజిట్ ఖచ్చితంగా డోరే ఉండాలి. సో ఇది ఎన్నో వీడియోస్లో నేను చెప్పాను కదా క్లియర్గా, రైట్. ఇప్పుడు ఇక్కడ కండిషన్ ఏంటంటే మెయిన్ డోర్ దాని ఆపోజిట్ ఖచ్చితంగా డోరే ఉండాలా సార్, ఇంకేమైనా ఉండొచ్చా అంటే, నేను ఫస్ట్ ప్రయారిటీ ఏమిస్తానంటే మెయిన్ డోర్కి ఆపోజిట్ డోరే ఉండాలి. లేదు సార్ మేము పెట్టలేము, ఇది ఏం చేయాలి, డోర్ ఆపోజిట్ డోరే ఉండాలి. ఒకవేళ సో మెయిన్ డోర్ ఆపోజిట్ డోర్ ఉండాలనేది ఫస్ట్ పాయింట్. ఒకవేళ మెయిన్ డోర్ ఆపోజిట్ డోర్ లేదు, పెట్టలేము, సో ఇప్పుడు మెయిన్ డోర్ ఆపోజిట్ విండోనే ఉండాలి, ఇది సెకండరీ ఆప్షన్. ఒకవేళ మెయిన్ డోర్ ఆపోజిట్ విండో కూడా పెట్టలేమంటే మేము ఏం చేయాలి, సో మెయిన్ డోర్ ఆపోజిట్ గూడు పెట్టాలి, ఒక ఓపెనింగ్ అనమాట. ఒక ఓపెనింగ్ పెట్టగలిగితే సంతోషం, లేదంటే గూడు అంటే ఒక చిన్న ఓపెనింగ్ లాగా ఉంటుంది, అందులో మీరు దీపం పెట్టుకోవచ్చు, బయటికి ఓపెనింగ్ అనేది ఉండదన్నమాట, ఒక డెప్త్, గూడు అంటారు దాన్ని, దిగుడు అంటారు కొన్ని చోట్ల, సో గూడు. ఒకవేళ మెయిన్ డోర్ ఆపోజిట్ కనుక మనం గూడు కూడా పెట్టలేని పరిస్థితి ఉంటే చాలా సింపుల్గా ఇక్కడ చూడండి, అల్మారా అంటాం కదా, అయితే అల్మారా చెక్కది పెడతారా, లేకపోతే ఐరన్ది పెడతారా, లేకపోతే షెల్ఫ్ లాగా చేసి పెడతారా, ఏదైనా సరే ఇక్కడ అట్లాంటిది ఒకటి పెట్టాలి. సో ఇవి మనకు ప్రధాన ద్వారం నుంచి ఎండ్ వరకు క్లియరెన్స్ ఉండాలనే కండిషన్స్. కానీ ఇది మొట్టమొదటి ప్రయారిటీ, ఇది రెండవ ప్రయారిటీ, ఇది మూడవ ప్రయారిటీ, ఇదైతే లాస్ట్ ఆప్షన్, ఇంకా మీ ఇష్టం. అయితే సార్ మీరు ఇన్ని 4 చెప్పారు కదా, అసలు నిజంగా ఇది ఏదన్నా శాస్త్రంలో ఉందా అని మాట్లాడే వాళ్ళు కూడా ఉంటారా ఉండరా, ఆలోచన చేయండి. సరే, నేను మీ అందరికీ సమాధానం ఇస్తాను. 229వ పేజ్ నంబర్ మీకు గాయత్రి వాస్తులో వీటికి సంబంధించిన పూర్తి వివరణ అనేది క్లియర్గా ఇచ్చారు. దీనికి మించి అయితే మీకు ఆధారం అవసరం లేదని నేను అనుకుంటున్నాను. నేను ఎప్పుడో వీటన్నిటి గురించి, ఇప్పుడు కాదండి, నేను 4-5 సంవత్సరాల ముందే వీటన్నిటి గురించి చెప్పాను. శాస్త్ర ప్రమాణం కావలసిన వాళ్ళు ఇప్పుడు ఈ పుస్తకంలో చదువుకోండి. నెక్స్ట్ విండోస్ డిఫరెన్సెస్ గురించి నేను ఎన్నో చెప్పాను. మనము ఒక మెయిన్ డోర్ పెడితే ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి, డిఫరెన్సెస్ అనేవి ఎప్పుడూ రావద్దు, ఇది ఖచ్చితమైన నియమము. ఇక్కడ మనలో మెయిన్ డోర్ పెడితే కరెక్ట్ దానికి డిస్టెన్స్ ఎంత ఉందో ఇక్కడ విండో, ఇది కూడా సేమ్ అంతే డిస్టెన్స్లో ఉండాలి. డిఫరెన్సెస్ ఉండొద్దు, ఒకటి అప్ ఒకటి డౌన్ అనేది ఉండొద్దు, రెండు ఈక్వల్ బ్యాలెన్స్లోనే ఉండాలి. ఎనీ ఫేసింగ్ సౌత్ అండ్ వెస్ట్ విండో, మన మహానుభావులు లోకల్ వాస్తు పండితులు వీళ్ళు ఏం చేశారంటే దక్షిణంలో ఓపెనింగే ఉండొద్దు, పడమరలో ఓపెనింగే ఉండొద్దని, అసలు ఇక్కడ డోర్లు పెట్టొద్దు, విండోస్ పెట్టొద్దు, అసలు అక్కడ ఓపెనింగ్సే పెట్టొద్దని మొత్తం మూసేసి మనకు దక్షిణ భారతదేశం నుంచే నైరుతి గాలుల్లోనే మనకు ఒక మంచి ఆక్సిజన్ పర్సెంటేజ్ వస్తుంది, దానినే మనం సంజీవని అంటాం. అలాంటి సంజీవనిని బ్లాక్ చేయడం వల్ల ఖచ్చితంగా మీ హెల్త్ అనేది డ్యామేజ్ అవుతుంది. హెల్త్ డ్యామేజ్ అవ్వడానికి కారణం లోకల్ వాస్తు పండితులే అని మీరు సింపుల్గా అనుకోండి, ఇంకా మీరు ఏమనుకుంటారో మీ ఇష్టం. సో ఇక్కడ 100% ఇవన్నీ మనం నియమాలు ఈ కిటికీలకు సంబంధించి పాటిస్తే మనకు ఒక మంచి రిజల్ట్ ఉంటుంది. శాస్త్ర ప్రమాణం ప్రకారం ఇవన్నీ పాటిస్తే ఖచ్చితమైన రిజల్ట్ ఖచ్చితంగా వస్తుంది. సో మరి ఇన్ని మనం పాటించడం కుదురుతుందా? ఎంతవరకు అయితే అంతవరకు సాధ్యమైనంత వరకు ప్రయత్నం చేయండి, దానికి మించి మనం కూడా ఏం చేయలేం కదండి. సో ఇలాంటి ఎంతో రహస్యమైన సమాచారం మీరందరూ తెలుసుకోవాలని భావిస్తే ఖచ్చితంగా మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, గంట బొమ్మను కూడా యాక్టివేట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ అండి.